హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్పిట్ వరల్డ్. అందరికంటే వేగంగా మీ ముందుకు యాత్ర 2 ఇప్పుడు మళ్ళీ కొత్తగా అఫీషియల్ ట్రైలర్ రన్ చేశారు. చూద్దాం మళ్ళీ ఎలా ఉందో. నా బిడ్డకి పుట్టుకతోనే చెవుడుందన్నా. చెవుడు వల్ల మాటలు కూడా రావు. ఏదో మిషన్ పెడితే వినపడి మాటలు వస్తాయని డాక్టర్లు చెప్పినారు అన్నా. మనం ముందుగా చూసాము అప్పట్లోన రాజశేఖర్ రెడ్డి గారు ఎలా మనకు అంటే ఆయన చేసిన మంచి పని ఏంటంటే ఆరోగ్యశ్రీ వల్ల ఎంతమంది బతికారు అనేది ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆయన మీద బయోపిక్ తీస్తున్నారు, అంటే బయోపిక్ తీశారు. ఇప్పుడు మళ్ళీ ఇందులో కొత్త క్యారెక్టర్స్ అని మళ్ళీ ఒక కొత్త ట్రైలర్ ద్వారా చూపించారు. మాకంత స్తోమత లేదు. మన రాష్ట్రానికి ఉన్న బడ్జెట్కి ఒక మనిషి మీద 4 లక్షలు ఖర్చు పెట్టడం ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రైట్ సార్. ఒక ఆరోగ్యశ్రీ పథకం మీద అప్పట్లో ఖర్చు చేయాలంటే అంటే చాలా ఆలోచించారు. అప్పట్లో ఎవరు చేయలేదు అలాంటి పనులు అని కూడా రాజశేఖర్ గారి హయాంలో చేశారు. ప్రతి ఒక్కరికి వైద్యం అనేది నిత్యావసరం లాగా మనకి ఇప్పుడు మన ఇంట్లో ఎవరికైనా ఒక చిన్న ఏదైనా జబ్బు వస్తే దాన్ని చూపించలేక ఎంతోమంది చనిపోయారు. కానీ అలాంటి టైంలో ఒక సెన్సేషన్ న్యూస్ తీసుకుని ఒక ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎన్నో వేల మందిని కాపాడారు వైఎస్ గారు. కానీ ఈ సినిమాలో కూడా ఇదే ఒక మంచి పాయింట్ తీసుకుని కలిసి ఈ ట్రైలర్లో మనకు చూపించారు. నువ్వు చెప్పింది కరెక్టేనయ్యా, నాకు అర్థమైంది. కానీ మనం చేయలేమన్న మాట ఈ పాపకి అర్థమయ్యేలా చెప్పు. చాలా మంచి పాయింట్ అన్నారు. ఈ పాపకు మూగు చెవుడు రెండు, అంటే వినపడదు, మాట్లాడదు. కానీ ఆ అమ్మాయికి ఎలా అర్థమయ్యేలా చెప్పాలి? ఇప్పుడు మేము చేయలేము, ఈ పథకాలు మేము ఇవ్వలేమని ఎంత సెంటిమెంట్ అంటే చెప్పరాదు. వైఎస్ గారు చనిపోయిన తర్వాత ఎన్నో దాదాపుగా 100 మంది చనిపోయారు హార్ట్ అటాక్తో. ముసలి వాళ్ళు ఆయన్ని ఎంతగా ప్రేమిస్తున్నారంటే అప్పట్లోన ఒక ఇంటిలో బిడ్డలాగా, ఒక తండ్రిలాగా చాలా మంది చనిపోయారు. ఇంకా ఈ సినిమా చూస్తే మొత్తం ఎమోషనల్లీ ఉంటుంది. ఈ ఓటుని ఎలా ఉండాలంటే మన దేశంలో ఎవడైనా కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరగాలంటే భయపడాలి. ఈ సినిమాలో చూపించారు కాంగ్రెస్ పార్టీకి ఎదురైతే వాడు ఓటమి ఎలా చూపించాలని. కానీ ఇది నిజంగా అబద్ధం అనేది తెలియదు. కానీ మూవీలోతో పెట్టారు భయ, మూవీలోతో పెట్టారంటే ఎంతో కొంత నిజమే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. జగన్ రెడ్డి కడపోడు సార్. శత్రువు మీద ప్రతీకారం తీర్చుకోవాలి అని నిర్ణయించుకున్నాక వాళ్ళు నాశనం అయిపోతారు అని తెలిసిన శత్రువుకి తల వంచరు సార్. కడపలో అంటే అంత ప్రతాపమా? అంటే మనం చూస్తుంటాం ఎక్కడ చూసినా బాంబులు, కడప మనం ఎంటనే ఉంటాడు ప్రతి సినిమాలోనే ఎక్కడ చూసినా. అలాంటి కడప స్టోరీని ఇంక చెప్తే ఇంక మనమే ఉంటాం. ఈ రోజుల్లో రాజకీయం చేయాలంటే సిద్ధాంతాలు, విలువలు పనికిరావయ్యా. అవసరాలను బట్టి ముందుకు పోవాలి. చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ గారు మనం ఆ రోజు ట్రైలర్లో కూడా చూసాం, ఆయన ఎలా చూపించారు, ఇప్పుడు కూడా చూపించారు. కొన్ని చేంజెస్ అలాగే ఉన్నాయి. అంటే ఎక్కడ వాళ్ళ గురించి ఎక్కువగా చూపించడం లేదు. ఈ ట్రైలర్లో కూడా అదే చేశారు, ముందుగా మనకు చెప్పారు. కానీ ఇందులో కూడా జీవ గారి క్యారెక్టర్ అంటే చాలా బాగుంది. ఎన్నికలు అయిపోయాక జనాల్ని మోసం చేసి నా క్రెడిబిలిటీ పోగొట్టుకోలేనన్నా. ఆ క్రెడిబిలిటీ లేని రోజు మా నాయన లేడు, నేను లేను. ఇది నిజమే అనిపిస్తుంది. ఈ డైలాగ్ ఉంది కదా, ఎందుకంటే జగన్ గారు పార్టీ పెట్టిన తర్వాత ముందుగా ఓడిపోయారు. అంటే తను గెలవాలనుకుంటే ఎన్నో అవి చేసి చెప్పేవాడు, కానీ ఓడిపోయాడు మొదటిసారి. కానీ రెండవ తర్వాత మంచి ఫామ్ మీద వచ్చాడు. ఈ సీన్ అయితే రియల్ భయ, నేను కూడా చూస్తున్నాను ఇలాంటి సీన్. ఫుల్ అంటే ఫుల్ అప్పట్లో జనం సత్రం ఉండేవారు, అప్పట్లో చూసేవాళ్ళు. ఓవరాల్గా ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది.
ఈ ట్రైలర్లో మనకు మొదట చూపించిన ట్రైలర్లో కొన్ని అంశాలను ఇప్పుడు ఇక్కడ చూపించారు. కొన్ని అక్కడ డైలాగ్స్, కొన్ని సెంటిమెంట్స్, దీంట్లో జనాలు మన ఇందులో డైలాగ్స్ కూడా ఎక్కువ. జీవా గారు కూడా ఒక డైలాగ్ చెప్పారు క్రెడిటబుల్ గురించి, ఇంకా తప్ప ఇంకేమీ లేదు ఇందులో. నువ్వు మా వైఎస్ఆర్ మొదటగా ఆఫీసర్ ట్రైలర్లో కూడా ఇదే ముందుగా చూపించారు. నాయకుడుగా నిలబడన్నా. ఇదే మాట అందరూ సెంటిమెంట్ డైలాగ్స్ అన్ని దీంట్లో కూడా. అన్నా ఉన్నావా అన్నా? అన్నా అన్నా నేను విన్నాను, నేనున్నాను. ఈ డైలాగ్ అంతా ఫేమస్ డైలాగ్. నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో ఒక లైక్ ద్వారా, షేర్ ద్వారా, కామెంట్ ద్వారా చెప్పండి. ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తుండండి స్పీడ్ టాలీవుడ్. థ్యాంక్ యూ. సరిగా